I want to welcome each one of you, my brothers and sisters, for our lesson study. This is the fourth lesson study, our weekly Bible study, but this is in Telugu language now. Within a short while from now, we will do the English one also, the fourth Sabbath school lesson study. I'll switch on to Telugu language, one of the South Indian languages, my mother tongue. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతు బడి పాఠం. ఈ 4వ సబ్బాతు బడి పాఠం ద కాస్ట్ ఆఫ్ రెస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. ఆంగ్లంలో ద కాస్ట్ ఆఫ్ రెస్ట్ అని పెట్టారు. దీనికి ఒక పాఠ్యాంశం. మనం చెప్పుకోనేది ఏంటంటే, విశ్రాంతిని పొందుటకు మనం చెల్లించవలసిన మూల్యము. విశ్రాంతిని పొందుటకు చెల్లింపవలసిన మూల్యము, లేకపోతే చెల్లింపవలసిన వెల అని అనుకోవచ్చు. విశ్రాంతిని పొందాలంటే అది ఉచితంగా వచ్చేది కాదు. ఖచ్చితంగా దానికి మనం కొంత వెల చెల్లించాలా, లేకపోతే మూల్యం చెల్లించాలా అంటున్నారు. మరి మనం ఎలా చెల్లించగలం అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకునే ముందు వాక్యంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన వారం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచారు. మరలా తండ్రి, 4వ పాఠాన్ని చదవటానికి, దానిలో అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవటానికి మాకు మా కుటుంబాలకు మీరు ఇస్తున్న ఈ గొప్ప ఆదరణ బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే మాతో మాట్లాడమని ఆయన ఈ పాఠం ద్వారా మేము మా జీవితాల్లో ప్రభు అనేక రీతిలుగా తొట్టిరెళ్ళిపోతున్నాం. దానికి మేము ఎంతో మూల్యం చెల్లించవలసి వస్తుంది తండ్రి. మా అందరి పాపాల నిమిత్తం ప్రభా మీరు మా కొరకు ఆ యొక్క వెల చెల్లించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతూ మీ కృపతో భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆయన ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వరదలతో, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు కూడా వరదలతో కొట్టుమిట్లాడుచున్నావు ప్రభా. మీ కృపను చూపించి తండ్రి, ఆ వరదలు తగ్గించవలసింది కానీ సందులో బ్రతిమాలుచున్నాం. ఎక్కడైతే పాడి పంటల కొరకు వర్షాలు అవసరమో అక్కడ వర్షాలు మీరు దయచేసి, ఎక్కువగా వర్షాలు ఉన్న చోట మీరు తగ్గించి, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయగల దేవుడు మీరే ప్రభువా. మీరే సహాయం చేయమని, మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విశ్రాంతిని పొందుటకు మనం ఎంత వెల చెల్లించాలా, లేకపోతే విశ్రాంతిని పొందుటకు మనం చెల్లించవలసిన మూల్యం. ఇది మానవులుగా మనము చేయలేని పని కనుక ఇది దేవుడు యేసు ప్రభు వారు మన కొరకు సిలువ మీద ఆ యొక్క వెల చెల్లించారంటే, మనం చేసిన పాపాల నిమిత్తం, మనం చేసిన అతిక్రమాలకి ఆయన శిక్షను పొంది మన కొరకు ఆయన సిలువ శిక్షను పొందారు. మనం చేసిన పాపాలకి మనం పొందాలి శిక్ష. ఆయన మన కొరకు పొంది మనకు విశ్రాంతిని ఇచ్చారంటే, విశ్రాంతిని పొందటానికి ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చింది? ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది విశ్రాంతిని పొందటానికి, లేదా మనకు విశ్రాంతిని ఇవ్వటానికి. ఆయన చెల్లించిన వెల ఎంతంటే, ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్నే మనకు అర్పించేశారు. దాని ద్వారా మనకు విశ్రాంతి కలుగుచున్నది. అయితే మన అనుదిన జీవితంలో కూడా ఈ యొక్క విశ్రాంతి పొందాలంటే మనం ఏం చేయాలా అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనకి ఇవ్వబడిన ఈ కంఠత వాక్యం, లేకపోతే మూల వాక్యం అంటున్నాం, లేకపోతే కంఠత వాక్యం అంటున్నాం. ఇది 51వ కీర్తన 10వ వచనం. మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యం ఇది. కీర్తన 51:10, సామ్ 51 verse 10. అయితే ఇది దావీదు గారు చేసిన ప్రార్థన. ఏమని? నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి ప్రభువా. ఇంగ్లీష్లో అన్నారు, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్. ప్రభువా, అలాగా దేవుడా, నాకు శుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయి. ప్రియ సోదరి సోదరులారా, మన హృదయాలు శుద్ధంగా ఉన్నవా? మన హృదయాలు కల్మషం లేకుండా ఉన్నవా? మనం చేసే ప్రతి పనికి, మనం చేసే ప్రతి పాపానికి, మనం చేసే ప్రతి పొరపాటుకు కూడా మూలస్థానం, లేకపోతే ఆ యొక్క కేంద్ర బిందువు ఎక్కడ? మన మనస్సు. ఆ మనస్సు చక్కగా ఉంటే, మనస్సు దేవుని మీద ఉన్నట్లయితే మనకి
తక్కిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మనం వచ్చే ప్రతి సమస్య కూడా ఆ కేంద్ర బిందువు మన యొక్క మనసును అదుపులో పెట్టుకోలేకపోవటం. ఈ యొక్క 2వ సమూయేలు 11, 12 అధ్యాయాల్లో మనం ఇది అంటే ఈ వారం సరిపడే పాఠం అంతా కూడా ఈ 2 అధ్యాయాల మీద, తర్వాత చివరిగా కీర్తన 51 మీద ఆధారపడి ఉంది. కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ 2 అధ్యాయాలు కూడా చదవండి. ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క 2 అధ్యాయాలు 2వ సమూయేలు 11 అధ్యాయం 12 వచనం 11, 12 అధ్యాయాలు 2 చదవాలి మనం. 11 అధ్యాయంలో మనకున్న సంఘటన ఇది నిజంగా జరిగింది. ఇది నిజంగా జరిగిన విషయమే. ఇక్కడ రాస్తున్నారు ఒక చరిత్రలాగా. అది రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళే సమయం, వసంత ఋతువు. అందరూ కూడా ఆ రోజుల్లో రాజులు, మన ప్రాంతాల్లో కూడా అదే చేసేవారు పూర్వకాలంలో. ఈ యొక్క చలికాలం తగ్గిపోయిన తర్వాత వసంత ఋతువు వస్తుంది, అంటే వేసవకాలం ప్రారంభమవుతుందన్నమాట. ఇక అప్పుడు వారు ఎక్కడికైతే యుద్ధానికి వెళ్ళాలనుకుంటారో, ఏ దేశం మీదకైతే దండెత్తి యుద్ధం చేసి ఆ యొక్క భూభాగాన్ని కూడా జయించాలనుకుంటారో వారు వెళ్ళేవారు. ఆ కాలం అంటే దాదాపుగా మనం అనుకున్నట్లుగా అది వసంత ఋతువు. అప్పటికి దావీదు గారు రాజు ఇశ్రాయేలీలకి. దావీదు గారు ఆయన జీవితకాలంలో ఎక్కువ భాగం యుద్ధాలే చేశాడు. ఆయన యొక్క జీవితం ఎక్కువ కాలం యుద్ధాలు చేశారు. చుట్టుపక్కల ఉన్న ఆ శత్రువులందరితోటి వారు ఆ ఏదోమీయులు, ఆ మోయాబీయులు, లేకపోయినట్లయితే ఆ యొక్క ఫిలిస్తీయులు, అమాలేకీయులు, వారందరూ కూడా చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలు లేకపోతే శత్రు దేశాలు. అలాంటి వారందరి మీద కూడా ఒకరి తర్వాత ఒకరి మీద ఆయన యుద్ధాలు చేసి గెలిచేశారు. ఈ యొక్క 11 అధ్యాయంలో ఆయన ఆమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆయన చేసింది ఏమిటంటే, రాజుగారులు యుద్ధానికి వెళ్తారు, రాజు తన సైన్యం తీసుకుని వెళ్తాడు. ఈయన యుద్ధానికి వెళ్లకుండా ఆయన ఇంటి దగ్గరే ఉండి, మేడలోనే ఉండి, యెరూషలేములోనే ఉండి ఆ యొక్క సైన్యాధ్యక్షుని పంపించారు. ఆ యొక్క సైన్యంతో వారు వెళ్ళి ఆమోనీయుల్ని ఓడించేసి, ఆమోనీయుల బలమైన పట్టణం రాజధాని రాబా అంటారు, రాబా, ఆ పట్టణాన్ని చుట్టుముట్టడించారు. ఇది జరుగుతున్న విషయం ఎక్కడ, ఆ యొక్క ఆమోనీయులు. ఇప్పుడు ఆమోనీయులు ఎక్కడున్నారు? లేకపోతే ఆమోనీయుల దేశం ఇప్పుడు యుద్ధం జరిగిన రాబా అంటున్నారు కదా, అది ఏ దేశంలో ఉందండి అని మీరు ఎవరైనా ప్రశ్నించినట్లయితే, అది ఇప్పుడు చిన్న దేశం జోర్దాన్ అని ఉంది. జోర్డాన్ అంటారు దాన్ని. ఆ దేశంలో ఉన్నదన్నమాట ఈ ప్రాంతం. అయితే అక్కడికి వెళ్ళాలంటే వీరు ఈ యొక్క యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాలా. యోర్దాను నది యువతలేమో యెరూషలేము అంటే ఇశ్రాయేల్ దేశం, యోర్దాను నది దాటి అవతలకు వెళ్తేనేమో అక్కడ మోయాబీలు, ఆమోనీయులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు, కానీ వాళ్ళకే మోయాబీలు ఒక రాజ్యంగా, ఆమోనీయులు ఒక రాజ్యంగా, ఇద్దరు అన్నదమ్ములైనప్పటికీ ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు బిడ్డల వాళ్ళు. అయితే వారు లోతు సంతానం. వీరు అనేక మార్లు, దాదాపు అన్నిసార్లు కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలకి వారు ఎలా ఉన్నారంటే పక్కలో ముళ్ళులాగా ఉన్నారు, వాళ్ళు అయితే పక్కలో బళ్ళెంలాగా ఉన్నారు. ఎప్పుడు చూసినా సరే ఇశ్రాయేలీలకి ఏదో రీతిగా వారు కీడు చేయటం, కష్టం తేవటం ఇలా చేసేవారు. వారి మీదకి యుద్ధానికి వెళ్తే దావీదు గారు యుద్ధానికి వెళ్ళటం మానేసి ఇంటికాడ ఉన్నాడు. ఇంటికాడుండి మధ్యాహ్నం భోంచేసేసి పడుకున్నాడు, ఆయన నిద్రపోయాడు. అప్పుడు కాసేపు నాకు నిద్ర లేచాడు. అయితే ఆయనకి ఏ విధమైన విరామం కనపట్టలేదు. కారణం ఏంటంటే, బహుశా ఆయన మనసులో ఉన్నది ఏంటంటే, వారు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం ఎలా జరుగుతుంది, మరి ఈ రోజుల్లాగా ఫోన్ చేసి అడగటానికి లేదు కదా, ఈ రోజుల్లాగా ఏదో టీవీలో న్యూస్ చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ రోజులు అలా ఎవరో ఒక వార్తాహరుడు ఎవరో ఒకరిని ఏదో విజయం వచ్చినప్పుడు పంపిస్తారు, రోజు పంపరు కదా, చాలా దూరం ఇది. కనుక అక్కడ ఏం జరుగుతుంది మరి అనే మనసులో ఆయనలో ఎంతో ఆ యొక్క ఆందోళనగా ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఏదైనా సరే మనకు కూడా
ఒక సంఘటన ఎక్కడైనా మన కుటుంబ సంబంధాలు జరుగుతున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు వాళ్ళు అనే ఆందోళన మనకు ఉంటుంది. ఈయన రాజు కాబట్టి ఈయన కూడా ఆందోళన ఉండాలా. అయితే ఈయన ఉండవలసింది యుద్ధంలో ఉండాలి. యుద్ధం దగ్గర ఉండి ఆయన నడిపించాలి రాజుగా ఆ యుద్ధాన్ని ఎలా చేయాలన్నది, లేకపోతే ఏ విధంగా వారు ముందుకు వెళ్తే శత్రువులు గెలుస్తారన్నది. అది మానేసి ఇక్కడ ఉన్నాడు ఆయన, ఇది ఇంటికాడ ఉన్నాడు ఆయన. ఇంటికాడ ఉండేటప్పటికి మరి అంత రాజు అయితే చాలా పనులు ఉండాలి కదా, ఆ యొక్క తీర్పులు తీర్చడం అన్నీ కూడా ఉండాలి. మరి ఆయనకి సమయం ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది? నిద్రపోయి సాయంత్రం వేళ లేచి మేడ మీదకు వెళ్ళాడు ఆయన. మేడ మీదకు వెళ్ళి మేడ మీద అటు ఇటు తిరుగుతున్నారు. అంటే ఆ రోజుల్లో మరి రాజుగారు ఇల్లే అందరికంటే కూడా ఎత్తుగా ఉంటుంది, ఆయనకి ఆ యొక్క మేడ ఉంటుంది. తక్కిన వారు అందరికీ కూడా ఇల్లు చిన్నవి, రాజుగారితో సమానంగా అంత ఎత్తు మేడ ఎవడు కూడా కట్టకూడదు ఆ రోజుల్లో. కనుక ఈయన మేడ మీద చూస్తుంటే చుట్టూ అందరు కనిపిస్తారు, ఆయనకి చుట్టూ అందరు కనిపిస్తారు. అప్పుడు ఆయనకి కనిపించిన దృశ్యం ఏమిటంటే ఒక స్త్రీ స్నానం చేస్తుంది. వాళ్ళ ఇంటి వెనకాల వారికి ఉంటుంది కదా ఒక చిన్న దొడ్లా కట్టుకుంటాం మనం. ఆ యొక్క అలాగ మన గ్రామాలు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అలాగా. అయితే ఈ రోజుల్లో అయితే ఇంట్లోనే బాత్రూమ్ కట్టుకుంటున్నాం కనుక మనం ఆ ఇంట్లో మనం స్నానం చేస్తున్నా, ముఖం కడుక్కుంటున్నా, ఏం చేస్తున్నా తక్కిన వారికి కనపడదు. కానీ మరి ఆ రోజుల్లో చిన్న గ్రామాల్లో ఈ రోజు కూడా ఆ ఇంటి వెనకాల కాస్త ఆ తాటి ఆకులతోటో కొబ్బరి ఆకులతోటో దడిలా కట్టేస్తారు చుట్టూని. మరి పైన కప్పు ఓపెన్గానే ఉంటుంది, దాని మీద ఏమీ కూడా ఆ కప్పు వేయరు కదా స్నానం చేసే ఆ యొక్క దొడ్డికి. కనుక ఈ యొక్క స్త్రీ స్నానం చేస్తుంటే పాపం తన పని తను చేసుకుంటుంది. రాజుగారి ఇంటి పక్కన కాదు, ఇది దూరంగా. కానీ ఈయన ఎత్తు మీద ఆయన మేడ మీద ఉన్నాడేమో, అందరు కనిపిస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే ఆ దృశ్యం ఆయన కంటిలో పడ్డాదో ఆయన ఆ యొక్క వ్యక్తిని ఒక పాపపు దృష్టితో, మోహపు దృష్టితో చూచాడు. చాలా అందంగా ఉందనుకున్నాడు. మరి స్నానం చేసినప్పుడు వస్త్రాలు లేకుండానే చేస్తారు కదా దాదాపుగా. కనుక ఎప్పుడైతే చూచాడో ఆయనలో ఆ యొక్క మోహము పొంగిపోయి వచ్చేసింది. అంటే ఒక విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలా. మొదటి సంగతి, ఆయన రాజు, ఆయన చేయవలసిన పని అక్కడ యుద్ధానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉండి, అప్పుడు పని ఎక్కువగా లేనట్టుగా ఉంది కనుకనే మరి లేకపోతే అంత రాజుకి నిద్రపోయే సమయం ఎక్కడ దొరుకుతుంది అసలు? ఎక్కువ పని ఉన్నట్లయితే, ఎక్కువ బాధ్యత ఉన్నట్లయితే ఆ పనులకే చాలా రోజంతా గడిచిపోతుంది. అయితే ఒక విషయం మనం గుర్తిస్తున్నాం, అదేంటంటే మనకు కూడా ఒక సామెత చాలా చెప్తూ ఉంటారు. ఏమని? ఎవరైతే సోమర్తనంగా ఉంటారో ఆ సోమర్తనంగా ఉన్న ఈ వ్యక్తి యొక్క మనసు సాతానికి ఒక కార్ఖానాలాగా పనిచేస్తుంది. అంటే సాతానికి ఒక వర్క్షాప్ అంటాం చూడండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్లు లేకపోతే బైక్లు రిపేర్ చేసే కార్ఖానా ఉందంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు అక్కడ. అలాగే ఈ యొక్క సాతానికి ఒక నిలయం అయిపోయి, కారణం ఏంటి? సోమర్తనంగా ఉంది, పని లేకుండా. కనుకనే ప్రభు మనకు చెప్పింది ఏంటి? 6 దినాలు కష్టపడి పని చేయి నువ్వు, అప్పుడు నీకు 7వ దినాన్ని విశ్రమించాలా. కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేస్తేనే ఆ విశ్రాంతి యొక్క విలువ తెలుస్తుంది మనకి. అంతేగాని రోజు పని చేయకుండా సోమర్తనంగా ఇంటికాడే ఉన్నామనుకోండి, ఏదో అన్నీ గడిచిపోతున్నాయి, డబ్బులు బాగానే ఉన్నాయనుకొని ఆ సోమర్తనంగా పని చేయకుండా తినేసి కాసేపు అలాగే రోజు నిద్రపోతూ పని ఏమి లేకుండా ఉన్నామనుకోండి, ఏమైపోతుంది? ఆ వ్యక్తి ఆలోచనలన్నీ కూడా చెడ్డ పనులు చేయటానికే నడిపిస్తాయి కానీ మంచి కార్యాలు చేయటానికి నడిపించు. కనుక అంటే సాతానికి తన యొక్క మనసు నిలమైపోయింది అన్నాడు, సాతాను పనులు చేసే పనులకి. అలాగే ఈ రాజుగారు కూడా ఆ విధంగా ఖాళీగా ఉండటం వలన ఏం జరిగింది? ఈ యొక్క శోధన వచ్చేసింది ఆయనకి. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ఇలాంటి ఒకవేళ మనం అలా రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే ఏదో పని మీద వెళ్తున్నాం, అలాగ మనం చూడకూడదు ఏదైనా మన కంట్లో పడింది అనుకోండి, ఆ విధంగా నగ్నంగా ఉన్నవారు ఎవరో కంట్లో కనపడినట్లయితే వాళ్ళు ఎవరు అని మనం అక్కడ ఆ చుట్టూ తిరుగుతూ లేకపోతే అక్కడ కాసేపు ఆగి చూసినట్లయితే ఏం జరుగుతుంది? ఆ యొక్క దృశ్యం మనల్ని ఆ మోహపు చూపులోకి లాగుతుంది.
తర్వాత ఏం జరుగుతుంది? ఆ యొక్క దురాశ మనలోకి వచ్చేస్తుంది. అది పాపానికి నడిపిస్తుంది. కనుకనే మనకి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 14-15 వచనాలు చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14-15. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 14 and 15. ప్రతివారు కూడా తమ సొంత దురాశ వలన అయితే సొంత ఆ యొక్క కామ దృష్టి వలన పాపంలో పడిపోతున్నారు. చూచారా? సొంత దురాశ, లేకపోతే నాకు కావాలి, అగో పొరుగు వాళ్ళు భార్య కావాలి, లేదా పొరుగువాని భర్త కావాలా, వారితో మనం సుఖించాలా అనే పాపపు ఆలోచన సాతాను తెచ్చిపెట్టేస్తాడు ఇప్పుడు కూడా. అంటే మన సొంతగా మన మనసులో వచ్చే ఆ యొక్క కామ కోరిక, ఆ యొక్క దురాశ. అప్పుడు ఏమన్నారు? 15 వచనం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15 వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. చూచారా ఎలా వెళ్ళిపోతుందో? ఒకటి మొదట దురాశ వస్తుంది మనలో, మనది కానిది మనకు కావాలని. అదే దొంగతనం కూడా అంతే కదా. పక్కవారిది ఏదో చూస్తున్నాం, వారి యొక్క చెట్టుకి కాస్తున్న కాయలు, లేకపోతే మామిడికాయలు, లేకపోతే కొబ్బరికాయలు, లేకపోతే మన వారి దగ్గర ఉన్న ఏదో మునక్కాయలు ఏదో మనకు పక్కనే కనిపిస్తున్నాయి. అది ఎంతో ఆశగా, అంటే అది మనలో దురాశ పుట్టిస్తుంది. అది మన పొరుగు వారిది మనం ముట్టుకోకూడదని మనకు మనసులో రావట్లేదు. సాతాను దురాశ పెడుతున్నాడు. అప్పుడు ఆ దురాశ ఏం చేస్తుంది? మనల్ని దొంగతనానికి నడిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆ మోహపు చూపు చూసేటప్పటికి ఆ మోహపు చూపు పాపానికి నడిపించేసింది. ఏం పాపం? వ్యభిచార పాపానికి. కనుక దావీదు ఈ విధంగా పతనమైపోయాడు. ప్రియ సోదరి సోదరు, మనం కూడా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలా. అదేమిటంటే, మనం కష్టపడి పనిచేసినట్లయితే అనేకమైన పాపాల నుంచి, శాపాల నుంచి, లేకపోతే ఆ యొక్క కీళ్ళలో పడకుండా ఉంటాం. రెండోది ఏంటంటే, ఒకవేళ అలాంటిది పాపంలో పడిపోయి అయితే దొంగతనం చేసే అవకాశం మనకు వచ్చినప్పటికీ ఎవరు లేరు చుట్టుపక్కల, సాతాను అంటాడు ఎవరు లేరు కాబట్టి చూడలేదు కాబట్టి నువ్వు కోసుకున్నా ఏం పర్వాలేదు అంటున్నాడు. లేకపోతే సాతాను ఏమంటున్నాడు? ఎవరు లేరు చుట్టూ చూడటానికి, కనుక నీవు ఈ వ్యభిచారం చేసినా సరే రెండవ కంటికి తెలియదు ఇక్కడ అంటున్నాడు. అటువంటి వ్యభిచార శోధన వచ్చినప్పుడు యోసేపు గారు ఏం చేశాడు? ఆ యొక్క స్త్రీ ఎంతో ఆయన్ని వ్యభిచారం చేయమని బలవంత పెడుతుంది. ఆ యొక్క పోతీఫర్ గారి భార్య ఆ పాపాన్ని నుంచి పారిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అటువంటి పాపం నిన్ను వెంటాడుతున్నట్లయితే, ఆ పాపంలో పడిపోయే పరిస్థితి నీకు ఏర్పడుతున్నట్లయితే అక్కడి నుంచి పారిపోవాలి మనం. అక్కడి నుంచి అక్కడ ఉండకూడదు మనం. యోబు గారు అన్నారు, యోబు గ్రంథం 31 అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 31 అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నారంటే, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఏమని? పరాయి స్త్రీని మోహపు చూపుతో చూడనని, పరాయి స్త్రీ వంక చూడకూడదని నేను నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కళ్ళతో నిబంధన చేసుకోవాలా. దేనికి? నేను అటువంటి మోహపు చూపుతో ఏ స్త్రీని చూడను, లేకపోతే స్త్రీ లేనట్లయితే ఏ పురుషుని కూడా ఆ మోహపు చూపుతో నేను చూడను. అయితే అదే కాకుండా ఈ కడవరి కాలంలో మనకి ఇంకా అనేకమైన బలమైన శోధనలు సాతాను తెచ్చిపెట్టేశాడు. ఏది? మన మొబైల్లోనే పెట్టేస్తున్నాడు అటువంటి నగ్న చిత్రాలు, బూతు బొమ్మలన్నీ పెట్టేస్తున్నాడు సాతాను. ఆ యొక్క ఇంటర్నెట్ అంటున్నాం, అది అలా తెరిచేటప్పుడు ఏదో మనం మంచిది కావాలా, లేకపోతే ఏదో ఓ పాటను ఎతుకుదాం, లేకపోతే ఏదో వాక్యం ఎతుకుదామని చూస్తుంటే ఇవి కూడా దర్శనం అవుతున్నాయి, ఇవి కూడా వచ్చేస్తున్నాయి. అటువంటి శోధన నీకు కూడా కలుగుతుందా ఆ యొక్క మొబైల్ తీసినప్పుడు? అప్పుడు అలాంటిది ఏదన్నా చూడకూడని బొమ్మ ఏదన్నా అక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? సాతాన్ని అడ్వర్టైజ్మెంట్ పెట్టేస్తున్నాడు. అలాంటివి చూసేటప్పటికి ఎలా ఉంది ఇది, ఎవరిది ఇది, ఎవరు పెట్టారు ఇది, ఎన్ని రోజులైంది పెట్టి అన్న ఆలోచన వచ్చి దాన్ని చూసామంటే దేనికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది వ్యభిచారంలోకి నడిపిస్తుంది, అంటే పాపంలోకి లాగేస్తుంది అనమాట. కనుక వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు టీవీ కార్యక్రమాలు కూడా ఈ రోజుల్లో కొన్ని ఛానల్స్లో అటువంటి అశ్లీల దృశ్యాలు అంటున్నాం మనం. అంటే ఆ యొక్క వస్త్రాలు లేని దృశ్యాలు చూపించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కడవరి కాలంలో. కనుక మన కళ్ళతో మనం నిబంధన చేసుకుని నేను అటువంటి పాప విషయాల్ని నేను పాల్గొనను, నేను చూడను అని మనం నేర్చుకోవాలా. అయితే ఇక్కడ రాజుగారు చూడండి, రాజుగారు 10 ఆజ్ఞలు తెలుసు కదా. ఆయన యూదుడు, ఇశ్రాయేలీయుడు, ఆయనకు తెలుసు. అందులోనే ఆయన ఎంతో చక్కని పాటలు రాశారు.
వాటినే కీర్తనలు అంటున్నాం మనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాసిన ఈ యొక్క వ్యక్తి చూడండి ఎలా దిగజారిపోయాడు, ఎలా పడిపోయాడు పాపంలో. తర్వాత మీకు సమయంలో 16వ కీర్తన చూడండి. ప్రభువా నేను మిమ్మల్ని అనగా దేవుణ్ణి ఎల్లప్పుడూ నా యొక్క కళ్ళ ముందు పెట్టుకుంటున్నాను, నేను మిమ్మల్ని, నా దృష్టి మీ మీదే ఉన్నది ప్రభువా అని పాట రాశాడు ఆయన. అలాంటి చక్కని పాటలు రాసిన ఇంత భక్తుడు ఏమైపోయాడో చూడండి. సాతాను వ్యభిచార శోధనలో పడగొట్టేశాడు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎంతటి వారమైనా సరే, మన సంఘ పెద్ద అయినా, సంఘ ట్రెజరర్ అయినా, లేకపోతే సంఘ కాపర్ అయినా, లేకపోతే ఎంత విశ్వాస అయినా, అనేకమైన ఆ యొక్క సభల్లో లేకపోతే అక్కడ వాక్యం చెప్పేటప్పుడు అందరికంటే ముందు మనం ఎంతో స్పీడ్గా వాక్యం తీసి చదవగలిగిన ప్రావీణ్యత ఉండి అందరికంటే చక్కగా స్పీడ్గా ఒక వాక్యం చెప్పేది నోట్లో నుంచి పాస్టర్ గారు చెప్పేటప్పుడు వెంటనే తీసేసి చదివేసే సత్తా నీకు ఉన్నప్పటికీ ఈ సాతాను వ్యభిచార శోధనలో పడగొట్టేయటానికి వాడు సమర్థుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తోటి సేవకులు కూడా మన వాక్యం చెప్తున్నాం, అనేక మందిని దర్శించాలి ఇంటికి వెళ్ళినప్పుడు. అలాంటి పరిస్థితిలో ఆ యొక్క యూసేబులాగే అటువంటి వ్యభిచార శోధన తెచ్చినట్లయితే కారణం ఏంటి? సాతాను మనుషుల్ని తన యొక్క ఏజెంట్లుగా వాడుకుంటాడు. దేనికి? మన పాపంలో పడగొట్టేయటానికి, లేకపోతే మనల్ని ఆ యొక్క విశ్వాసంలో భ్రష్టులుగా చేసేయటానికి. చూచారా? అలా పాపంలో పడిపోయామనుకోండి, అప్పుడు మనకెంత చెడ్డ పేరు తలెత్తుకుని తిరగలేము ఆ ఊరిలో, ఆ ప్రక్కన కూడా అందరికీ తెలిసిపోతుంది. కారణం ఏంటంటే పాపం దాగదు కదా, ఎంతకాలం కొన్ని రోజులు లేదా కొంతకాలం దాచగలం. ఆ వ్యభిచార పాపాన్ని ఎంతకాలం దాచగలం? ఏదో రోజున బయటపడిపోతుంది అది ఆ పాపం. అప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? అప్పుడు అంటారు, ఇంత చక్కగా వాక్యం చదువుతున్నాడు ఈ వ్యక్తి, ఇంత చక్కగా వాక్యం చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు, ఈయన కూడా వ్యభిచారంలో పడిపోయాడా? లేకపోతే ఈ యొక్క స్త్రీ ఎంతో చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా వాక్యాలు చదువుతుంది అందరికంటే ముందు, ఈవిడ వ్యభిచారంలో పడిపోయిందా అని మనకి చెడ్డ పేరు, మనం నమ్ముకుంటున్న యేసు ప్రభు వారికి కూడా ఎంతో చెడ్డ పేరు వచ్చేస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైతే చూచాడో అప్పుడు ఆవిడెవరో ఈయనకి తెలియదు, కానీ అందంగా ఉంది అనుకున్నాడు. వస్త్రాలు లేకుండా స్నానం చేస్తుంది చూచాడు. చూచి అప్పుడు తన యొక్క సేవకురాండ్లు ఉంటారు కదా, వాళ్ళని అడిగాడు. ఏమని? అక్కడ స్నానం చేస్తున్నారా, ఆ ఇల్లు ఎవరిది అంటే బహుశా మళ్ళీ కిందకు వచ్చి ఆ సేవకులను ఎవరో ఒకరిని పిలుచుకుని పైకి వెళ్ళి అక్కడ ఉంది చూడండి ఆ ఇల్లు ఎవరిది అంటే మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆవిడ స్నానం చేసి వెళ్ళిపోయింది లోనికి. ఆవిడ లేదు ఇంకా అప్పటికి. ఆవిడ వెళ్ళిపోయే వరకు కూడా చూసే ఉంటాడు పాపం ఆయన. ఇది చూసి ఆ యొక్క శోధన తట్టుకోలేక ఎవరిదంటే వాళ్ళు వచ్చి ఆ మేడ మీద నుంచి చూసి, అది మీ యొక్క సైనికుడు ఉన్నాడు కదండి ఊరియా, ఆయనది అండి, ఇది ఆయన ఇల్లు అన్నారు. ఓహో, అప్పుడు వెంటనే ఈయనకి జవాబు వచ్చి తెలుసుకున్నాడు, అంటే ఆయన భార్య అనమాట అనుకున్నాడు. అనుకుని అప్పుడు రాజుగారు తన యొక్క సేవకుల చేత కౌరు పెట్టాడు ఆవిడ రమ్మని. మరి రాజుగారు కౌరు పెడితే రాకుండా ఎలాగుంటారు? ఈయనేమో రాజు, వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళకపోయినట్లయితే మళ్ళీ రాజు శిక్ష వేసేసి ఆ ప్రమాదం కూడా ఉంది. దేనికి పిలుస్తున్నాడో తెలియదు. ఒకవేళ పాపం గుండెలు కొట్టుకుంటే ఆవిడకి, మా భర్తకి ఏమైనా అయిపోయిందేమో, యుద్ధానికి వెళ్ళాడు నా భర్త, ఆయనకి ఏమైనా అయిపోయిందేమో, జరగకూడదు జరిగింది, ఏమో ఎన్ని ఆలోచనలు తన మనసులో ఉన్నాయో మనకు తెలియదు. అయితే వచ్చింది వెంటనే. వస్తే ఆ యొక్క ఆవిడ పేరు బెత్షెబా, పొరుగువాడి భార్య, తన యొక్క సైనికుడి భార్య. అయినప్పటికీ ఈయనకి 10 మంది భార్యల పైన ఉన్నారు, అనేక మంది భార్యలు ఉన్నారు. అయినప్పటికీ చూడండి, మన ఊరిలో మన భాషలో సామెత చెప్తారు, పొరుగింటి పుల్లకూర రుచి అన్నారు. అంటే వాళ్ళు పుల్లగా ఉన్న ఆ పుల్లపు కూర అయినా సరే, పుల్లగా ఉన్న చారు అయినా సరే, మన కూర కంటే వాళ్ళ కూర బాగుంది అనిపిస్తుంది. లేదా మనకున్న ఆ రసం, ఆ చారు కంటే వాళ్ళ రసమే బాగుంది అనిపించే పరిస్థితి. అలాగే ఈయన ఆ బెత్షెబాతో వ్యభిచరించాడు. ఆవిడ మరలా వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఆవిడ తర్వాత అప్పుడు కొన్ని రోజుల తర్వాత కబురు పెట్టింది, అయ్యా రాజుగారు, మరి మీరు నన్ను ఈ విధంగా ఆయా రోజున అత్యాచారం చేశారు కనుక నాతో ఇలాగ మీరు ఆ యొక్క మానభంగం చేశారు కాబట్టి నాకు గర్భం వచ్చేసింది. ఇప్పుడు నాకు గర్భం వచ్చేసింది, ఏం చేయాలో తెలియట్లేదని కౌరు పెట్టింది. పెట్టేటప్పటికి ఈయనకి ఇక మనసంతా కూడా, లేకపోతే ఇక ఎంతో భయంతో నిండిపోయాడు. ఆయన అంత రాజు అయినప్పటికీ చేసింది ఏంటి? పొరపాటు కనుక. అయితే ఆ పొరపాటు చేసినప్పుడు కూడా ఆయన మనసులో ఉంటుంది,
కారణం ఏంటంటే ఆవిడ వచ్చింది, రాజుగారి యొక్క గదిలోకి వెళ్ళింది, చాలాసేపు ఉంది. మరి ఆ సేవకులందరూ కూడా ఈవిడ వచ్చింది, ఇంత తర్వాత వెళ్తుంది, ఏంటి ఏం జరిగింది అని ఏదో గుసగుసలు ఆడుకుంటారు కదా వారు కూడాని. అందరికీ ఎవరో ఒకరికి ఈ యొక్క విషయం నెమ్మదిగా పొక్కిపోతుంది, నెమ్మదిగా తెలిసిపోతుంది. రాజుగారు వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలడా? చూచారా, సాతాను మనల్ని పాపంలో పడగొట్టేసి మనం తలెత్తుకోకుండా చేసేస్తాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మరలా ఎలాగ వెళ్ళాలి, నేను ఇంత పాపంలో పడిపోయాను, ఎలా వెళ్ళాలని ఆ యొక్క విశ్రాంతి లేకుండా, అంటే ఇక విరామం లేకుండా మనసంతా కూడా గలిబిలైపోయి నిద్ర కూడా పట్టని పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా కవర్ పెట్టిందో ఆయన ఏం చేయాలో తెలియలేదు. ఒక ఆలోచించాడు. ఓ పని చేస్తే బాగుంటుంది అనుకుని, సాధారణంగా ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది మనకు కూడా. ఏంటి, ఒక తప్పు చేసామనుకోండి, ఆ తప్పుని కప్పిపెట్టేయటానికి, ఆ తప్పును మనం కప్పెట్టేయటానికి ఇంకో తప్పు చేయవలసి వస్తుంది, ఇంకా పెద్ద తప్పు. చేసింది ఒక తప్పు, అది ఆ తప్పుని కప్పెట్టేసుకోవాలని ఇంకా పెద్ద తప్పుకి వెళ్ళిపోతారు. దీన్నే ఈ యొక్క విద్యార్థులైతే లేకపోతే లెక్కలు చేసేవాళ్ళు ఒక చిన్న సూత్రం చెప్పారు. ఇది లెక్కలో యొక్క మ్యాథ్స్ అనమాట. లెక్కల్లో ఏమన్నారు, తప్పు ప్లస్ తప్పు ఈజ్ ఈక్వల్ టు ముప్పు అన్నారు మన భాషలో. అంటే మనం తప్పు చేసి ఇంకో తప్పు చేసి ఆ తప్పుని కప్పుకోవడానికి ఇంకో తప్పు చేస్తే అది మనకి ఏం చేస్తుంది, ముప్పు తెచ్చిపెట్టేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా అలా ఒకసారి ఏదో ఒక రోజున తప్పు చేసి ఏదో విషయంలో ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఇంకో తప్పు చేసి చివరికి మనకు ముప్పు తెచ్చుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నామా మనం? రాజుగారు ఏం చేశారు, ఆ యొక్క సైన్యాధ్యక్షుడి పేరు యోవాబు, ఇంగ్లీష్లో జోవాబ్ అంటారు. ఆయనకి కబురు పెట్టాడు, ఏమని, నాకు వెంటనే ఊరియాని పంపించాలన్నాడు. ఊరియా చాలా యుద్ధశూరుడు, ఆయన హిత్తీయుడు, కానీ నిజదేవుని తెలుసుకుని ఇశ్రాయేలీల్లో కలిసిపోయాడు. హిత్తీయుడు అయినప్పటికీ ప్రభువుని నమ్ముకొని ఆ యొక్క అన్నీ నమ్ముకొని దేవుణ్ణి ఆయన యొక్క ఇశ్రాయేలీయుడు అయిపోయాడు. ఆయన పంపమన్నాడు అటువంటి యుద్ధశూరుని. ఎందుకు పంపమన్నాడో యోవాబుకి తెలియదు, ఎవరికి తెలియదు. అయితే మరి ఒక్క రోజులో వచ్చి ప్రయాణం ఈ రోజుల్లాగా ఏదో బండి మీదో లేకపోతే కారు మీదో లేకపోతే ఏదో వ్యాన్ మీదో తీసుకొచ్చేది కాదు కదా, మళ్ళా గుర్రం మీద రావాలా. అయితే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఏదో ఏమి ఎరగనట్టుగా యుద్ధం ఎలా జరుగుతుంది, మన యొక్క సైనికులు ఎలా ఉన్నారు, యోవాబు ఎలాగున్నాడు, ఆ శత్రు సైన్యం ఎలా ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడిగాడు ఆయన్ని. అన్నిటికి కూడా జవాబు చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా మన 11వ అధ్యాయం 2వ సమూయేలు 11వ అధ్యాయులు మీరు చదివి చూడండి. చదివితే అప్పుడు అడిగితే అవన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు, అయితే రేపు నీతో మాట్లాడతాను తక్కిన విషయాలు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి చక్కగా స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని రేపు కనపడి నాకు అన్నాడు. సరేనండి అయ్యగారు వెళ్ళిపోయాడు. రాజుగారు మరి ఎందుకు పిలిచాడో తెలియదు, రేపు చెప్తాను అంటున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన వెనకాలే రాజుగారు ఆయనకి చక్కని భోజనాన్ని తన యొక్క ఆ యొక్క వంటశాల నుంచి, మరి రాజుగారికి రకరకాల చక్కని వంటలతో ఆయనకు భోజనాలు వండుతారు, కానీ ఆయనకు లోటే ఉంది కనుక ఆ చక్కని వండిన మరి ఏ పదార్థాలు మనకు చెప్పబడలేదు, కానీ ఆ చక్కని భోజనాన్ని ఒక సేవకుడి చేత ఈయనకి ఇవ్వమని పంపించాడు. అయితే ఈయనకి ఇవ్వమంటే ఇంక ఖచ్చితంగా ఆయనకి ఆయన భార్యకి కూడా సరిపోయేంత పెట్టి ఉంటారు ఖచ్చితంగాని. ఆయన ఆ పార్సిల్ తీసుకుని ఆ యొక్క భోజనం తీసుకుని ఆ యొక్క రాజుగారు ఇంటి బయటకు వచ్చేసి అక్కడే తినేసే భోజనాన్ని, మరి మిగిలింది ఇంకా ఎవరికైనా ఇచ్చాడో మరొక ఆకలితో అంతా తినేసాడో భోజనం తినేసి, ఆ సేవకులందరూ కూడా ఉన్న అలవాటు ఏంటంటే అందరూ కూడా భోజనాలు చేసి వారు కాపలాలాగా రాజుగారి యొక్క గేట్ వేసేస్తారు, గేట్ బయట పడుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అంటే పడుకోవడం అంటే ఏదో పక్కన ఆరు బయటలో కాదు, దానికి కూడా చక్కగా వాళ్ళకి ఒక గుడారాలాగా ఉంటుంది. అంటే రాజుగారికి ఒక భద్రత అనమాట, సెక్యూరిటీ, ఎవరన్నా ఆయనకి ఏ హాని చేయకుండా ఉండటానికి వీళ్ళు చక్కగా సేవకులందరూ కూడా అక్కడ పడుకుంటున్నారు. అక్కడే పడుకున్నాడు ఈయన కూడా రాత్రి అంతా. ఇంటికి వెళ్ళలేదు, దగ్గరే కదా ఇల్లు. అక్కడి నుంచి రాజుగారి ఇంటికాడ నుంచి మేడ మీద చూస్తే కనపడుతుందంటే దగ్గరే, నడిచి వెళ్తే ఒక 4-5 నిమిషాల్లో వెళ్ళిపోతాడు అక్కడికి. ఆయన వెళ్ళలేదు. మరి ఇప్పటికి ఎన్ని వారాలు అయిపోయిందో, ఎన్ని నెలలు అయిపోయిందో, కనీసం 2-3 వారాల పైనే అయిపోయింది యుద్ధానికి వెళ్ళి, కనీసం నెల దగ్గరగా అయ్యుండొచ్చు ఒకవేళ. అయితే నా భార్య ఉంది అక్కడ, వెళ్ళి చూద్దాం, ఆ యొక్క ఆవిడ వండిన భోజనం తిందాం, లేకపోతే ఆవిడతో మాట్లాడదాం ఎలా ఉందో అనే వాటిని ఈయన పట్టించుకోకుండా, ఈయనకి మరి ఇలాగ ఈ యొక్క పాపంలో పడిపోయిందనే విషయం ఎవరు చెప్పలేదు ఈయనకి. ఈయనకి ఎవరు చెప్తారు మరి?
ఎవరు చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడే పడుకున్నాడు, ఇంటికి వెళ్ళలేదు. ఉదయం లేచిన తర్వాత తన యొక్క సేవకులు, అంటే రాజుగారి సేవకులు రాజుగారికి చెప్పారు, అయ్యా ఈ యొక్క ఊరియా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి, మాతోటే మీరు పంపిన భోజనం ఇక్కడే తినేసి ఇక్కడ మాతోనే పడుకున్నాడండి, గేటు దగ్గరే బయట, ఇంటికి వెళ్ళలేదండి అన్నారు. ఏదో ఇంటికి వెళ్ళి రాత్రి అక్కడ ఉంటే ఆ యొక్క భార్యతో ఆనందిస్తాడు. అప్పుడు ఆ యొక్క గర్భం ఆయన వల్లనే వచ్చిందని ఆ యొక్క పాపాన్ని కప్పెట్టేద్దాం అనుకుంటే వీడు ఇంటికి వెళ్ళలేదేంటి, మనసులో ఆయనకి అలాగే ఉంది. ఆడు ఇంటికి వెళ్ళినట్లయితే ఆడు తన యొక్క ఆ యొక్క ఊరియా తన భార్యతో ఉంటాడు కనుక అప్పుడు ఆయన ద్వారానే గర్భం వచ్చిందని ఆయన అందరికీ చెప్పేయచ్చు అనుకున్నాడు. ఆయనేమి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆ మరుసటి రోజున అన్నాడు, ఆయనకి పనులు ఎన్నో ఉన్నాయి, ఆ పనులు వాటి వీటి చేసి మళ్ళీ సాయంత్రం ఆయనకి చక్కగా భోజనం పెట్టేసి ఫుల్గా ఆయనకి కాస్త మద్యం కూడా పట్టించేశారంట. పట్టించేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు రా, రేపు మాట్లాడతానులే అన్నారని రాజుగారు చెప్పాడు అలాగా. అయితే వీడు ఫుల్గా తినేసి ఆ కాస్త మద్యం కూడా ఆ ద్రాక్షారసం త్రాగేసి మరలా ఆయన రాజుగారు అనుకున్నది ఏంటంటే ఈ తాగిన మైకులు ఇంటికి వెళ్ళిపోతాడు వీడు, ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క భార్యతో ఆనందిస్తాడు. ఆనందించిన తర్వాత అప్పుడు ఆ గర్భం వీని వల్లే వచ్చిందని ఆయన మీద పెట్టేద్దాం అనుకున్నాడు పాపం. అంటే అలాగా ఆయన పథకం వేశాడు. చాలాసార్లు ఆ తప్పు చేస్తే తప్పు నుంచి తప్పించుకోవడానికి నానా పాటలు పడిపోవాలా, ఇక విశ్రాంతి లేదు, నిద్ర లేదు, ఆయనకి మనసులో శాంతి సమాధానం లేదు. మనమైనా సరే ఎప్పుడైనా పాపం చేసినట్లయితే, తప్పు చేసినట్లయితే మనకి ఇక మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది, నిద్ర పట్టదు, అదంతా చికాకుగా ఉంటుంది. కారణం చేసింది తప్పు కనుక. అయితే ఆ యొక్క కాస్త ద్రాక్షారసం వాడికి పట్టించేసినప్పటికీ, అంటే తాగినప్పటికీ వాడు పాపం రాత్రి మళ్ళీ ఇక్కడే పడుకున్నాడండి, గేటు పక్కన, గేటు బయట సేవకులతో, ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు రాజుగారికి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ అడిగారు ఆ ఉదయాన్నే, రాజుగారు వీడు వెళ్ళలేదు, రాత్రి ఇక్కడే పడుకున్నాడని ఎవరు చెప్పేశారు ఆయనకి. రాజుగారు పిలిచిన తర్వాత, ఏంటి ఇంటికి వెళ్ళలేదు ఏంటి నువ్వు, నిన్న వెళ్ళలేదు ఇవాళ కూడా వెళ్ళలేదు, 2 రోజుల నుంచి ఇక్కడే పడుకుంటున్నావు, మీరు వెళ్ళి మీ భార్య చూసి అక్కడ 2 రోజులు ఉండి రావచ్చు కదా అన్నారు రాజుగారు. అంటే ఆయన అన్నాడు, ఎంత మంచోడో చూడండి, ఎంత విధేయుడో చూడండి, అయ్యా మన సైన్యం అంతా కూడా యుద్ధంలో ఉంది, వారందరూ కూడా ఆరు బయట ఏదో చిన్న చిన్న గుడారాలు వేసుకొని అక్కడ యుద్ధంలో ఉన్నారు. తర్వాత మన సైన్యాధ్యక్షుడు, నా యొక్క అధిపతి, నా యజమాని గారు, ఆ యోబు గారు కూడా అలాగే ఆ యొక్క చిన్న గుడారంలో భార్య బిడ్డలు లేకుండా, ఏ సుఖం లేకుండా, ఏ సంతోషం లేకుండా, సరైన ఇది ఇంటికాడ ఉండే ఆ సదుపాయాలు ఏమీ లేకుండా అక్కడ ఆయన అన్ని శ్రమలు పడుతుంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో ఆనందించి నేను ఉండటానికి సమయమా ఇది? ఎంత మంచోడు, ఎంత విధేయుడో చూడండి. దానిలో ఈ యొక్క యోవాబుని అన్నిటికంటే కష్టంగా క్లిష్ట పరిస్థితులు ఉన్న ఆ యొక్క యుద్ధంలో ఆ దగ్గరగా పెట్టు, శత్రువులకి దగ్గరగా, అప్పుడు వాడు చనిపోతాడు అని చెప్పాడంటే ఏదో రీతిగా వీడిని ఆ యుద్ధంలో చనిపోయేలాగా అటువంటి స్థితిలో, అటువంటి ఆ యొక్క క్లిష్టంగా ఉన్న చోట పెట్టాను అనమాట, రాయేశాడు దానిలో ఈయన చనిపోవాలని. అప్పుడు ఆ యొక్క వాడు పట్టుకెళ్ళిన తర్వాత యుద్ధాన్ని ఆ యొక్క యోవాబు గారి ఉత్తరాన్ని చూచి రాజుగారు ఆజ్ఞాపించినట్లుగానే ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క రాబా పట్టణం, ఆ పట్టణం ఆ గవిని దగ్గర, అంటే గేటు దగ్గరగా నువ్వు నీ యొక్క తో ఉన్న ఆ యొక్క సైనికులు వాళ్ళందరూ కూడా అక్కడ వేశారు డ్యూటీ, అక్కడ ఉండాలి, మీరు అక్కడ ఉండి యుద్ధం చేయాలన్నారు. తక్కిన వాళ్ళందరూ కొంత క్షేమంగా ఉన్న తక్కిన చోట్ల పెట్టారు. ఈయన్ని ఆ పైన శత్రువులు ఉన్నారని తెలుసు, అయినప్పటికీ అక్కడ పెట్టారు. అప్పుడు పెట్టేటప్పటికి ఒక స్త్రీ ఆ పైనుంచి ఒక తిరగలు విసిరేసి తల మీద పడిపోయింది ఊరియాకి. ఆయన అక్కడికెక్కడ చనిపోయాడు, ఇంకా కొంతమంది కూడా చనిపోయారు. చూచారా? అంటే తన యొక్క వ్యభిచార పాపాన్ని కప్పుకోవటానికి ఈ యొక్క హత్యకు పురమాయించాడు ఆయన. ఎంతగా దిగజారిపోయాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక పాపంలో పడిపోయినట్లయితే ఆ పాపంలోంచి బయటకు రాకుండా, ఆ పాపాన్ని కప్పెట్టుకోవటానికి, పాపం ఇతరులకు తెలియకుండా ఉండటానికి ఇంకా ఘోరమైన పనులు చేసి ఆఖరికి దొరికిపోతారు. ఇదే చాలాసార్లు నేరస్తులు చేస్తున్నది. వారు ఏదో దొంగతనాన్ని చేయడానికి వెళ్తున్నారు,
ఆ దొంగతనం చేస్తున్నారు. ఆ దొంగతనం చేసి వెళ్ళిపోయేటప్పుడు, దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరన్నా చూసి వారిని వెంబడించారనుకోండి, తప్పించుకోవడానికి ఇటు చూసేశాడు కాబట్టి, లేకపోతే నా బండారం బయటపడిపోతుందని వాడిని చంపేసి వెళ్ళిపోతారు. కానీ వీడిని చంపాలని రాలేదు నిజానికి వాళ్ళు. కానీ ఈ బండారం దొంగతనం బయటపడిపోతుందేమో అని వాడిని చంపేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చేసిన దొంగతనాన్ని కప్పెట్టుకోవడానికి హత్య చేయవలసి వచ్చింది. అనేక మంది. దావీదు కూడా అలాగే చేశాడు. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలా. అదేంటంటే ఈయన అందరికంటే రాజు, అందరికీ ఒక మాదిరిగా ఉండాలా. 10 ఆజ్ఞలు తెలిసిన వ్యక్తి. నీ పొరుగువాని భార్యనైనను, మీ పొరుగువాని ఎద్దునైనను, గాడిదనైనా దేన్ని ఆశించొద్దు అని దేవుడు 10వ ఆజ్ఞలో చెప్తే, ఈయన అందరికీ కూడా అవి బోధించాలా, అవి చెప్పాలా, అందరికీ న్యాయం తీర్చాలి. ఈయన అటువంటి అక్రమాలు చేసే వాళ్ళకి న్యాయం తీర్చి వాళ్ళకి శిక్ష వేయాలి ఆయన. అలాంటి వాడు ఈ పాపంలో పడిపోయి ఆ యొక్క ఊరియాను ఆ విధంగా యుద్ధంలో చంపించేశారు. తర్వాత ఆ వార్త వచ్చింది. ఆ వార్త తెలిసిన తర్వాత ఆ బెత్షెబ ఎంతో దుఃఖించి ఆయన కొరకు ఆ దుఃఖ దినాలు గడిపింది. ఆ దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత అప్పుడు రాజుగారు ఇక అందరికీ తెలిసిపోయింది కదా, ఆవిడ్ని తన భార్యగా తీసి తెచ్చేసుకున్నారు. చూచారా ఎంత ఘోరం అయిపోయిందో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒక విశ్వాసగా ఉన్నప్పుడు ఇటువంటి పాపంలో పడే పాపాన్ని కప్పుకోవడం ఇంకో పాపం చేయకుండా మనం చేయవలసిందని పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపాన్ని పశ్చాత్తాపడినట్లయితే దేవుడు క్షమిస్తారు. ఈయన ఆ యొక్క పాపాలు ఆ విధంగా చేశారు. ఆయన అనుకున్నది ఏంటి, నేను రాజుని, నన్ను ఎవరు ప్రశ్నిస్తారు? వీళ్ళకి తెలిసిన ఎవడో గ్యారంటీగా ఆయన దగ్గర ఉన్న సేవకులకు తెలుస్తుంది, వాళ్ళు ఎవరో తర్వాత నోట అందరికీ తెలిసిపోతుంది ఇది అని. నా పరువు అంతా పోతుంది అనుకోవట్లేదు ఆయన. ఈ పాపాన్ని కప్పెట్టుకోవటానికి ఈ విధమైన కుట్ర పన్నాడు. ప్రియ సోదరుడు, నీవు కూడా ఏ పాపం చేసావు, ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఇంకో పాపం అలా చేస్తూనే ఉన్నావా? పాపాలను దాచగలమా? ఎంతకాలం దాచగలం? ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈయన మాదిరిగా ఉండాలా. ఈయన రాజు కాబట్టి అందరికి ఒక మాదిరిగా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా. అందరికి ఆయన బుద్ధి చెప్పి అందరికి మంచి మార్గంలో నడిపించవలసిన ఆయనే గడ్డి తినేశాడు. అంటే ఆయనే పాపం చేసేసాడు. ఇంకెవరిని గద్దించగలడు ఆయన? నీవు కూడా ఒక సంఘ పెద్దగా, లేకపోతే ఒక సంఘ యాజకుడిగా, లేకపోతే ఒక సంఘ ఆ యొక్క ట్రెషరర్గా, లేకపోతే ఆ సంఘంలో ఒక కాపరిగా నువ్వు ఇటువంటి పాపాలు చేసినట్లయితే నువ్వు ఇంకెలాగ బోధించగలవు? లేకపోతే నువ్వు ఎలాగా ఈ సంఘంలో అందరి మీద ఆ యొక్క అధికారిగా ఉండగలవు, ఒక నాయకుడిగా ఉండగలవు, ఒక మార్గదర్శిగా ఉండగలవా? చేయలేము అలాగా. కనుక మనము మన సంఘాల్లో లేకపోతే మన సంస్థల్లో మనము ఇటువంటి ప్రాధాన్యత గల లేకపోతే ఒక నాయకత్వంలో ఒక నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క నాయకుడిగా నువ్వు చేయవలసింది అందరికీ కూడా మాదిరికరంగా ఉండాలా. అలా కాకుండా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఏది చేసినా చెల్లిపోతుంది, నన్ను ఎవడో కూడా ప్రశ్నించలేడు, నన్ను ఎవడు పట్టుకోలేడు అనుకున్నట్లయితే దేవుని నుంచి తప్పించుకోగలవా? ప్రియ సోదరుడా, మానవులు నేను ప్రశ్నించలేకపోవచ్చు. కారణం ఏంటి? నువ్వు పెద్ద అధికారిగా ఉన్నావు, నీకు ఏదో పెద్ద పదవి ఉంది. ఆ పదవిలో ఉన్నంతకాలం బాగానే ఉంది. ఆ పదవిలో పోయిన తర్వాత అప్పుడు నీ యొక్క పాపం ఏదో రోజున పండుతుంది. పాపము పరిపక్వమై ఇంకన్నది మరణానికి అన్నదని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసాం. కనుక దావీదుకు కూడా అదే గతి పట్టింది. అయితే అప్పుడు ఈయన ఆ యొక్క గర్భం ద్వారా పుట్టిన ఆ వ్యక్తి అంటే ఆ బాలుడు పుడితే ఈయన వారం రోజులు ఉపవాసం చేసి ప్రార్థించాడు ఏకంగానే. ప్రభువా ఈ కుర్రోడిని బ్రతికించండి, పుట్టిన శిష్యుని బ్రతికించండి అని వారం రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. ఆ యొక్క బిడ్డ వారం రోజుల తర్వాత పుట్టిన తర్వాత చనిపోయాడు. అయితే మనము పాపం చేసి తప్పు చేసి పశ్చాత్తాపడకుండా ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం చేసినా దానికి దేవుడు జవాబు ఇవ్వరు. కనుకనే 66వ కీర్తన 18వ వచనంలో మనం మనసులో పాపం ఉంచుకొని ప్రార్థన చేసినప్పటికీ దేవుడు విన్నంటున్నాడు దాన్ని. మన పాపాలు పశ్చాత్తాపడాలి ముందు. ఈయన అది చేయకుండా ప్రార్థన చేశాడు కానీ దానికి దేవుడు జవాబు ఇవ్వలేదు. 12వ అధ్యాయంకి వద్దాం. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో అప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపారు, నాతాను అనే ప్రవక్తని. ఆయన పేరు నాతాను.
ఆయన వచ్చి రాజుగారి దగ్గరికి రాగానే మరి ప్రవక్తలు ఈయనకి ఎవరో ప్రవక్తలు తెలుసు ఈయనకి అప్పుడప్పుడు వస్తున్నారు దేవుని యొక్క వర్తమానాలు చెప్తున్నారు ఈయనకి దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని. ఆయన వచ్చేటప్పటికి రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగే ఉంటారు, అన్ని వివరాలు రాయబడలేదు. కానీ అప్పుడు ప్రవక్త గారు అన్నారు రాజుతోటి, రాజా, దావీదు రాజా, ఒక ఇద్దరు ఉన్నారు ఒక ఊరిలో, ఆడ గొర్రెపిల్ల ఉందంతే, పాపం ఆడది గొర్రెపిల్ల. ఆ యొక్క గొర్రెపిల్ల ఎంతో అల్లారు ముద్దుగా తన సొంత కూతురులా పెంచుకుంటున్నాడు. ఎంతో ఒకటే ఉంది కాబట్టి ఎంతో ఆప్యాయత ప్రేమతో పెంచుకుంటున్నాడు చిన్న ఆ యొక్క గొర్రెపిల్లని ఆ పేదవాడు. ఒక రోజున ఆ ధనవంతుడింటికి 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. చుట్టం వస్తే ఆ యొక్క 100 గొర్రెల్లో ఓ గొర్రెని దేన్నో దాన్ని వధించి ఆ మాంసం కూర వండి పెట్టకుండా వాడు ఈ యొక్క పేదవాడిని దగ్గరున్న ఆ ఒక్క చిన్న గొర్రెపిల్ల, ఆ యొక్క ఆడ గొర్రెపిల్లని తీసుకొని బలవంతంగా దాన్ని కోసేసి వాడికి విందు చేశాడు వచ్చిన అతిథికి. అనేటప్పటికి మరి చిన్నప్పుడు ఈయన గొర్రెలు కాశాడు కదా, ఈయనకి చాలా కోపం వచ్చేసింది రాజుకి. అన్నాడు, వాడెవడో చెప్పు ప్రవక్త గారు, నాతాన్ గారు ఎవడో చెప్పేవాడు, వాడు ఖచ్చితంగా మరణించాలా, వాడికి మరణశిక్ష పడాలా. 100 గొర్రెలు ఎట్టుకొని ఒక్క గొర్రె ఉన్న వాడి దగ్గర బలవంతంగా గొర్రెని తీసుకుని దాన్ని వధించేసి వాడికి విందు చేశాడా తన యొక్క స్నేహితుడికి. అలాంటి వాడు ఖచ్చితంగా చనిపోవాలి, మరణశిక్ష పడాలి వాడికి, ఎవడో చెప్పు వాడికి అన్నాడు. చాలా కోపం వచ్చేసింది రాజుగారికి. ఎందుకంటే రాజులే కదా ఆ రోజుల్లో, రాజే న్యాయాధిపతి కూడా. అప్పుడు అది ఉపమాన రీతిగా చెప్పాడు నాతాను ప్రవక్త గారు. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, దావీదు నీవే ఆ వ్యక్తివి అన్నాడు. ఎప్పుడైతే నీవే ఆ వ్యక్తివి, ఆ యొక్క ఊరియాకి ఒకే ఒక భార్య, దాన్ని కూడా నువ్వు తీసేసుకున్నావు, నీకు 10 మంది భార్యల పైన ఉన్నారు, ఆ ఒక్కడి భార్య ఉన్న దాన్ని తీసేసుకున్నావు నువ్వు అనేటప్పటికీ రాజుకి ఇంకా కోపం వచ్చేసి రావాలి నిజానికి. ఏమని, ఏంటి నేను రాజుని, నన్ను ఖండిస్తావా, లేకపోతే నాలో ఉన్న తప్పును ఎదుగుతా, ఏపాటివాడు నువ్వు అనేసి వెంటనే అక్కడ మరి సైనికులు కాపలా ఉంటారు కదా, ఆయనకి రక్షక భటులు ఉంటారు కదా, ఎవడో ఒకటి పిలిచే రక్షక భటుల్ని ఈ యొక్క ప్రవక్తని జైల్లో వేసేయండి, ఇంకా ఆడి కోపం ఎక్కువ వచ్చినట్లయితే ఆయన యొక్క తల నరికేయండి కావాలంటే అనేసి ఆయన చెప్పొచ్చు. కానీ దావీదు ఎప్పుడైతే నీవే ఆ యొక్క ఘాతుకాన్ని చేసిన వ్యక్తి అనేటప్పటికీ వెంటనే ఏమన్నాడంటే, నేను పొరపాటు చేశాను ప్రవక్త గారు అనలేదు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనం అనుకుంటున్నాం, నేను పలానా వ్యక్తికి ఏదో కీడు చేశాను, లేకపోతే వారికి కీడు చేసి, లేకపోతే వీరికి వ్యతిరేకంగా చేశాను, ఏదో మనుషులకే చేసామనుకుంటున్నాం మనం. కానీ ఎవరికి ఏ పాపం చేసినప్పటికీ చిన్నదైనా పెద్దదైనా ఎవరికి వ్యతిరేకంగా, అది దేవునికి వ్యతిరేకంగా. కనుకనే నేను దేవుడు ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు. తనకు తెలిసిన తప్పు ఇంతవరకు కూడా ఎంతో ఆందోళనలో, ఎంతో ఆయన ఇక విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా ఆయనలో ఆ యొక్క చేసిన తప్పు, నేను వ్యభిచారం చేశాను, తర్వాత ఆయనకి హత్య చేయించాను, వేరేవాడి భార్యను తీసుకున్నాను నేను అనే యొక్క ఆ అపరాధం ఆయన వెంటాడుతూనే ఉంది. అప్పుడు దేవుని దగ్గర నేను పాపం చేశానని చెప్పాడు. మీకు సమయం ఉన్నప్పుడు 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయంలో చదవండి ఈ యొక్క విషయాలన్నీ కూడా. ఆ పాపం పశ్చాత్తాపడిన తర్వాత ఆయన రాసిన కీర్తన 51వ కీర్తన, ఆయన రాసిన పాట అన్నమాట అది. మీకు సమయం ఉన్నప్పుడు ఆ యొక్క 51వ కీర్తన అంతా కూడా ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఆయన అంటాడు 51వ కీర్తన 6వ వచనం నుంచి చూడండి, ప్రభువా నన్ను తెల్లగా ఉతికి నన్ను కడిగి నన్ను తెల్లగా చేయి ప్రభువా. 11, 12 వచనాల్లో చూడండి 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసేయొద్దు ప్రభువా. ఎంతో పశ్చాత్తాపంతో మనం దీనిలో చూసాం కదా, ఆ యొక్క మూలవచనంలో కంఠత వాక్యంలో శుద్ధమైన హృదయం నాకు దయచేయి ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తొలగించొద్దు ప్రభువా అని ఎంతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకొని కన్నీటితో రాసిన పాట ఇది. పశ్చాత్తాపం గురించి, ఆయన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించమని. అప్పుడు ప్రభు అన్నారు పశ్చాత్తాపడ్డాడు కనుక, మరి ఈయనే కదా ముందు చెప్పాడు, ఈ పాపం చేశాడు కనుక ఇటువంటి ఆ యొక్క వ్యక్తికి మరణశిక్ష పడాలని ఆయనే అన్నాడు ఆయన నోటితోటి. మరి మరణశిక్ష ఈయన కూడా పడాలా? కానీ ప్రభు అన్నారు నీకు మరణశిక్ష రాదులే, నీకు మరణశిక్ష వేయను, కానీ పశ్చాత్తాపడ్డాడు కనుక. ప్రియ సోదరి సోదరుడా, నీవు
ఏ తప్పు చేసావు, ఏ పాపం చేసావు? మనం చేసిన పాపం ఏదైనా సరే దేవుడి నుంచి దాచగలమా? దేవుడి నుంచి, దేవదూతల నుంచి దాయగలమా? దాన్ని దాయలేము. అయితే మనం చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపడాల. పశ్చాత్తాపడినట్లయితే దేవుడు అంగీకరిస్తారు. కానీ ప్రభు ఒక మాట అన్నారు, నీకు మరణశిక్ష వేయను కానీ ఈ ఖడ్గము నీ కుటుంబాన్ని వేడదు అన్నారు. అంటే తర్వాత కాలంలో ఏం జరిగింది? ఆ యొక్క దావీదు యొక్క సొంత కొడుకు అమ్నాన్ ఆయన పేరు, ఆయన యొక్క వేరే భార్యకు పుట్టిన తన సొంత కుమార్తెని ఆ యొక్క వ్యక్తి, తన కొడుకే తన కూతుర్ని పాడు చేసేసాడు. అలా చేశాడని ఆవిడ అబ్షాలోము యొక్క చెల్లాయి. అబ్షాలోముకి ఆ కక్ష ఉండిపోయి తర్వాత కొంతకాలం తర్వాత ఆ విధంగా చేసిన తన యొక్క తమ్ముడు, అంటే దావీదు తండ్రి, వీళ్ళకి వేరే వేరే భార్య పిల్లలు అన్నమాట వీళ్ళు, ఆయన్ని హత్య చేసేసాడు ఏకంగా. చూచారు? అంటే దావీదు తను చేసిన తప్పు తన సొంత పిల్లల్ని ఖండించలేకపోయాడు. మనం తప్పు చేసినట్లయితే ఎలా ఖండించగలం? తప్పు చేసినట్లయితే, మనం అటువంటి పాపం చేసినట్లయితే మనం ఆ తప్పు చేసిన వారిని, లేకపోతే అటువంటి పాపం చేసిన వారిని ఏ విధంగా ఖండిస్తాం? ఏ విధంగా వారిని మనం సలహా ఇస్తాం? దావీదు చేయలేకపోయాడు అలాగా. కారణం ఏంటి? తను తప్పు చేశాడు కనుక. తన కుటుంబంలోనే తన సొంత కొడుకు అబ్షాలోము ఆయన తరివేస్తే అడవులకి వెళ్ళిపోయాడు ఏకంగా. చూచారా? కనుక పాపం దేవుడు క్షమించారు, కానీ దానికి వచ్చిన ఫలితం మాత్రం దావీదు అనుభవించవలసి వచ్చింది. పాపాన్ని క్షమించారు, మరణశిక్ష పడలేదు. కనుక నీకు కూడా ప్రియ సోదరి సోదరుడు, ఎటువంటి పాపం చేసినప్పటికీ ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, ఏ పాపమైనా, ఎంతటి పాపమైనా సరే, ఈయన చేసింది 2 పాపాలు. ఒకటి వ్యభిచారం, రెండోది నరహత్య చేయించాడు ఉద్దేశపూర్వకంగా. వాటిని కూడా క్షమించాడు. పాపం చేసినా సరే మనుషులు చెప్పక్కర్లేదు, దేవునికి చెప్పు, దేవుడు క్షమిస్తారు, శుద్ధమైన హృదయం దయచేస్తారు. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. కనుక నిజమైన విశ్రాంతి, లేకపోతే అసలైన విశ్రాంతి పొందాలంటే మన కొరకు దేవుడు ఆయన మూల్యం చెల్లించారు, శిలువ మరణం పొందారు, రక్తాన్ని చిందించారు మన కొరకు. నీకు నాకు మనందరికీ కూడా ఆ విశ్రాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే ప్రయాసపడి సమస్త పాప భారములను మోసుకొని పోవచ్చున్న వారలారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి ఇస్తానన్నారు. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో. అటువంటి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఆ పాపం మనలో ఉన్నట్లయితే మనకి నిద్ర పట్టదు, మనకి విశ్రాంతి ఉండదు. కనుక పాపాన్ని ఒప్పుకొని విశ్రాంతి పొంది ప్రభువుని కనపరచు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఎటువంటి పాపాన్ని ఆయన క్షమిస్తారు, ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు, పరలోక రాజ్యం మనకిస్తారు. పరలోకం వెళ్ళాలని ఆశిస్తున్నావా? ఎటువంటి పాపమైనా సరే, ఎన్ని పాపాలైనా సరే, ఆయన శిలువ మీద దొంగనే క్షమించారు, హంతకుడు వాడు. అలాగే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా క్షమించారు దేవుడు, ఒప్పుకున్నది కనుక, పశ్చాత్తాపడ్డది కనుక. అటువంటి పాపం ఉన్నప్పటికీ పశ్చాత్తాపడదాం ఆ యొక్క దావీదులాగా. అప్పుడు మనకి ఆ అసలైన శిస్సులైన విశ్రాంతి ప్రభువు నుంచి వస్తుంది. మన పాపాలు క్షమించబడినట్లయితే ఆ భరోసా మనకి దేవుడు ఇస్తున్నారు. అప్పుడు ఇక మనకి ఏ విధమైన ఆందోళన, ఏ విధమైన భయం మనకుండదు. ప్రభు క్షమిస్తారు. ఆ ప్రభు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఆ క్షమాపణ కావాలని కోరుకున్నట్లయితే, నీలో ఎటువంటి పాపం ఉన్నప్పటికీ, ఎన్ని పాపాలు నీకు తెలుసు, దేవునికి తెలుసు, ఇంటి వరకు ఎవరికి తెలియదు సుమా. అయినప్పటికీ ఆయన క్షమిస్తారు. ప్రభుని అడగాలి రహస్యంగా, ఆయనే క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి, మీకు ప్రార్థిస్తాను మీ కొరకు. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మేమందరం కూడా ఈ లోకంలో ప్రభువా పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, ప్రతిదినం కూడా పాపంలో పడిపోతున్నాం తండ్రి. మీకు ఆ సిలువ గాయాలను రేపుతున్నాం తండ్రి మా పాపాల ద్వారా. మమ్మల్ని క్షమించి ఆయన క్షమాపణ అడిగినట్లయితే ఎటువంటి పాపం అయినా, ఎన్ని పాపాలైనా సరే క్షమించడానికి మీరు సిద్ధంగా ఉండి మీ యొక్క పరిశుద్ధ రక్తంలో నాయన కడిగి మమ్మల్ని తెల్లగా చేస్తానని వాగ్దానం చేశారు కనుక అటువంటి కృపను మాకు దయచేసి మీరు త్వరలో వచ్చినాడు మీ రాజ్యంలో చేరాలంటే ఒక్క పాపమన్నా చేరలేము తండ్రి. పాపాలన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఆ పాపాలను కడిగి శుద్ధీకరించి మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించి మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని, అంతవరకు మీ కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి మాతో ఉంచవలసిందని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క విషయాలు, ఈ యొక్క పాఠాలని ఇతరులతో మీరు పంచుకుంటున్నారు, దేవునికి వందనాలు. ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే వారితో కూడా పంచుకోండి, లింక్ని వారికి పెట్టండి. ఈ యొక్క విషయాలు వారితో కూడా చర్చించండి. చాలాసార్లు ఈ యొక్క 2 అధ్యాయాలు చాలామంది మాట్లాడటానికి కూడా చాలా బిడి పడుతుంటా, సిగ్గుపడతా ఉంటాం, ఏంటి ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉందని. అయితే బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పాపాన్ని పాపమనే చెప్తుంది బైబిల్.
అంటే పాపాన్ని దాచేయలేదు, ఈ జరిగిన సంఘటనను బైబిల్లో రాయకుండా వదిలేయలేదు. దేనికి రాశారు దీన్ని? ఇలాంటి పరిస్థితులు మనం కూడా ఉన్నట్లయితే మనకి కూడా ఆ యొక్క నిరీక్షణ ఇంకా ఇస్తున్నారు. మనం పశ్చాత్తాపడితే మనం కూడా పరలోకం వెళ్తామని. కనుక దాని కొరకే బైబిల్ గ్రంథం నిజమైన గ్రంథం. తప్పును తప్పుగానే చెప్పారు, ఒప్పును ఒప్పుగానే చెప్పారు. అయితే తప్పును ఒప్పుకున్నట్లయితే ప్రభు వారిని అంగీకరిస్తారు అనే వాస్తవాన్ని చెప్పడానికి ఈ 2 అధ్యాయాలు మనకు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. దీవించితమైతే వచ్చే వారం 5వ పాఠంలో కలుసుకుందాం. మా కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ.